శివాయ గురవే నమః. అయ్యా, ప్రవచన భారతంలో భాగంగా ఈ రోజున మనం లంకా నగర వైభవం, అదే రావణ ప్రాభవం. అంటే రావణ ప్రాభవం అన్నాం కదా అని చెప్పి ఏదో రావణాసురుడిని మనం ఏదో అధికం చేసి చూపించడం కానీ అధికం చేసి చెప్పడం మాత్రం కాదు. దయచేసి ఈ విషయాన్ని గమనించి అవతరించండి. లంకా నగరం చాలా సుభిక్షంగా ఉండి చాలా వైభవోపేతంగా ఉండేది. అక్కడ పూర్వం రాక్షసులు ఉండేవారు. సరే, తరచుగా ఈ రాక్షసులు దేవతలకి హాని చేస్తూ వాళ్ళ మీద యుద్ధానికి పెడుతూ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ దేవతలంతా కలిసి విష్ణువుకు మొరపెట్టుకున్నారు. మహానుభావ, వాళ్ళ ధాటికి మేము తాళజాలకున్నాం, మమ్మల్ని రక్షించు మహానుభావ అంటే ఆయన ఆర్తత్రాణపరాయణుడు మహావిష్ణువు. ఎవళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా, ఎవళ్ళకి అంటే తన భక్తులకి సాధుజనులకి ఎటువంటి ఆపద వచ్చినా అతను ఖచ్చితంగా దాన్ని ఆ ఆపద తీర్చి వాళ్ళకి మేలు చేస్తాడు. అదే అన్నాడు అంబరీషోపాఖ్యానంలో చెప్పాడు, సాధుల హృదయంబునే నెరుంగుదు, నాదు హృదయంబు సాధులెరుంగుదురు హే విప్రా. నేనేమిటో సాధువులు తెలుసు, సాధువులేమిటో నాకు తెలుసు అని చెప్పాడు. అంటే ఎక్కువ సజ్జన పక్షపాతి. తరచుగా ఆయన ఎప్పుడు అంతే. ఈ దేవతలు మొరపెట్టుకునేటప్పటికీ నేను చూస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళి అభయం ఇచ్చాడు. తను గరుడ వాహనం మీద శంఖ చక్ర గదారూఢుడై బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికండి? ఆ రాక్షసుల మీదకి. రాక్షసులందరినీ కూడా చీల్చి చండాటేశాడు. కనిపించిన వాడిని కనిపించినట్టుగా చంపేశాడు. ఇత ధాటికి ఎవరు తట్టుకోగలరు? విష్ణుమూర్తి ఆగ్రహిస్తే ఇంకెవరు ఈ 14 లోకాల్లో కూడా ఎవరికి రక్షణ ఉండదు. అలాగే శివుడైనా అంతే. ఏదైనా వాళ్ళకి వాళ్ళే సాటి. ఇతనికి తట్టుకోలేక వీళ్ళంతా పాతాళానికి పారిపోయారట. ఈ రాక్షసులంతా కూడా తరివి వదిలేశాడు ఆయన. అప్పుడు ఇంకా మీకు భయం లేదు అని చెప్పి ఆ భయం ఇచ్చాడు దేవతలకి. వాళ్ళు హాయిగా ఉన్నారు. ఈ లంకానగరం ఖాళీగా ఉండిపోయింది కదా. అప్పుడు యక్షశ్రేష్ఠుడైనటువంటి కుబేరుడికి ఈ లంకానగరంలో ఉండమని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, చాలా బాగుంది లంకానగరం, నువ్వు అక్కడ ఉండు అన్నాడు. అలాగే తనకి పూర్వంలో విశ్వకర్మ తయారు చేసి ఇచ్చినటువంటి పుష్పక విమానము అనే ఒక విమానాన్ని కుబేరుడికి ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఆ విమానంతో లంకలోకి విడిపోయి హాయిగా అక్కడ ఉన్నాడు. ఇలా ఉండగా బ్రహ్మ మానసపుత్రుడు పౌలస్త్య బ్రహ్మ. అలాగా ఆ పౌలస్త్య బ్రహ్మ కుమారుడు విశ్రవసుడు. ఆ విశ్రవసుడికి కైకసికి పుట్టినటువంటి వాడు ఈ రావణ, విభీషణ, కుంభకర్ణులు ముగ్గురు కూడా ఈ కైకసి బిడ్డలు వీళ్ళు. విశ్రవసుడికి కైకసికి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. సరే, చిన్నపిల్లలు వీళ్ళని పట్టుకుని వాళ్ళకి కాలక్షేపం చేస్తూ ఉన్నది. ఆయన ఆ పుష్పక విమానం యొక్క ప్రభావం ఎట్టిది అంటే దానిలో కూర్చుని మనం ఎక్కడికి సంకల్పిస్తే బలానా లోకానికి తీసుకుపోవంటే ఆ లోకానికి తీసుకుపోతుంది. మనం ఎక్కడికి సంకల్పిస్తే అక్కడికి తీసుకుపోతుంది. నిరాఘాటంగా దానికి అడ్డు ఆపు ఉండదు.
అదే కాకుండా దాని మీద ఎంతమంది ఎక్కినప్పటికీ కూడా మరొకరికి చోటు ఉంటుందట. అది పుష్పకం అక్షయం అన్నమాట, ఎంతమందికైనా సరే చోటిస్తుంది. అది ఎన్ని వేల మందికి, 1,00,000 మందికైనా దాని మీద చోటు ఉంటుంది. అదే కాకుండా ఎవరైనా దాన్ని ధ్వంసం చేశారనుకోండి, ఉత్తరక్షణంలో యథాప్రకారంగా మళ్ళీ దానికి అదే తయారైపోతుంది. దివ్య గమనం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అటువంటి శక్తి కలిగినటువంటి విమానం అది. ఆ విమానం మీద ఈ కుబేరుడు హాయిగా విహరిస్తూ ఉన్నాడు. ఇక్కడ రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు కూడా ముగ్గురు కూడా తల్లి దగ్గర ఉన్నారు. ఏదో ఎదుగుతున్నారు వీళ్ళు. ఆ సమయంలో అదే గగన మార్గంలో వీళ్ళకి ఎదురుగుండగా కుబేరుడు విలాసంగా పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తల్లి చూసింది. ఎంచేతంటే వాళ్ళు సవతి అన్నదమ్ములు, వీళ్ళు కైకసి బిడ్డలు తండ్రి. వాళ్ళు ఆ విశ్రవసుడు కుమారుడే కుబేరుడు కూడా. మరి అన్నదమ్ములు కదా, తల్లులు వేరు. సరే నాయనలారా, మీ అన్నగారురా వాడు ఎంత భోగం అనుభవిస్తున్నాడో చూడండి. మరి అదే తండ్రి బిడ్డలు కదా మీరు కూడా అంత భోగం అనుభవించాలి కదా. మీరు ఎలా ఉంటే ఎలాగా అని తల్లి బాధపడింది. అలా బాధపడేటప్పటికీ వీళ్ళలో పెద్దవాడైనటువంటి రావణుడు, అమ్మా నువ్వేం విచారించకు, ఆ భోగం ఎంత, వాడిని తలదన్నే వాళ్ళం అవుతామని చెప్పి అన్నాడు. సరే అన్నదమ్ములతోనే కూడా తీసుకుపోయాడు. అరణ్య మార్గంగా కొంత దూరం వెళ్ళిపోయి ఒక కుటీరం ఏర్పరచుకొని అక్కడ అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. అన్నదమ్ములు చేశారు, కుంభకర్ణుడు చేశాడు, విభీషణుడు చేశాడు, రావణుడు చేశాడు. రావణుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆయనకి దశకంఠుడు అని పేరు కూడా. అంటే 10 తలలు ఆయనకి. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి హోమం చేసి, మనం కొబ్బరికొడి హోమగుండంలో వేస్తాం కదా, అట్టి మాదిరిగా ఒక శిరస్సు తగ్గొట్టి హోమగుండంలో వేసేట. మరి మరొక 10,000 సంవత్సరాలు తపస్సు చేసి మళ్ళీ ఒక శిరస్సు మళ్ళీ తగ్గొట్టుకుని హోమగుండంలో వేశాడు. అలాగ 90,000 సంవత్సరాలు తపస్సు చేసి 9 తలకాయలని పాడేసాడు, హోమగుండంలో వేసేశాడు. పూర్ణాహుతి చేసేసాడండి. ఇంకా ఒక్క తల ఉన్నది. మరొక 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఈ శిరస్సు తగ్గొట్టుకుంటూ సమయంలో బ్రహ్మదేవుడి చొక్క వచ్చాడు. ఆగరానైనా అంత అగాత్యం చేయకు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు మరి తాతయ్య అవుతాడు. ఈయనదంటే విశ్రవసుడు, ఆయనదంటే పౌరుషుడు, ఆయనదంటే బ్రహ్మదేవుడు ముత్తాత అవుతాడు. ఆయనకి తాత నాకు మృత్యువు లేకుండా వరం ఇమ్మన్నాడు. అదెలా సాధ్యంరా, జాతస్య మరణం ధ్రువం, పుట్టడం ఎంత నిజమో చావడం కూడా అంతే నిజము, ఇంకేనా కోరుకో అన్నాడు. ఇంకేం కోరుకుంటాను, పోన్లే దేవతల వల్ల కానీ, యక్షుల వల్ల కానీ, యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు నాగుల వల్ల కానీ, మరి ఏ జాతి వల్ల కానీ నాకు మరణం లేకుండా చెయ్యమన్నాడు. వాడు ప్రయోగించే ఏ అస్త్రము చేత కానీ ఇంకా ఎవరి చేత నాకు మరణం లేకుండా చేయమన్నాడు. అయితే ఒక నరులు వానరులు మిగిలారు. నా ముందు దేవతలే ఆగలేరు, ఇప్పుడే ఆగలేరు. ఇంకా మానవులు ఎంతండి, చిటిమి వేల గోరుతో సమానం వాళ్ళు, నాకు తీసేయి ఏం పర్వాలేదన్నాడు. సరే నరమానవులు దక్క
నిన్ను ఎవరు జయించలేరు, ఎవరు నిన్ను చంపలేరు అని చెప్పి వరం ఇచ్చాడు. ఈయన తపస్సు అయిపోయింది. ఇంకెవరున్నారండి? కుంభకర్ణుడు ఉన్నాడు, విభీషణుడు ఉన్నాడు. కుంభకర్ణుడు దగ్గర చక్క వచ్చాడు. మళ్ళీ నీకు ఆ వస్తుంటే ఆ దేవతలంతా వచ్చేట, మహానుభావ, వీడు ఏ వరము లేకుండానే ఆ స్వర్గంలో ఆ ఏనుగు ఐరావతం యొక్క దంతం విరిచి ఆ ఇంద్రుని బాధిస్తే పారిపోయాడు ఆయన. వీడు స్వర్గంలోకి వెళ్ళి 7 అప్సర కాంతలని వీడు పాడు చేయలేదుట, తినేశాడు శుభ్రంగా. వాడు ఆహారం అయిపోయాడు వాళ్ళకి. ఏ వరం లేకుండానే ఇంత హడావుడి చేశాడు వీడు. నువ్వు వరం కూడా ఇచ్చినట్లయితే వీడి ముందు ఎవరు ఆగగలరు అంటే అప్పుడు ఆయన సరస్వతిని తలుచుకున్నాడు. స్మరించేటప్పటికీ ఆయన ఆజ్ఞానుసారము ఈ కుంభకర్ణుడి యొక్క వాక్కును పట్టుకున్నది. అంటే వాక్కు వీడి స్వాధీనంలో లేదు. చక్కగా వచ్చాడు. కుంభకర్ణ ఏం కావాలరా అన్నాడు. వీడి అభిప్రాయం ఏంటంటే, నిర్దయగా ఉండి ఎప్పుడూ జీవకోటిని ఎప్పుడూ హింసిస్తూ వాడు చంపుతూ తింటూ ఉండాలి నేను అనే భావం లోపల. మరి వాక్కు స్వాధీనం కాదుగా అన్నాడు కదా. నిర్దయ అనకపోయి నిద్ర 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 అని 3 మాటలు నిద్ర 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 అన్నట్టు మాట తిరగలేదు. వెంటనే తథాస్తు అన్నాడు. అమ్మవారు తప్పుకుంది. అయ్యయ్యో ఇలా కోరేనేమిటి నేను అని చెప్పి బాధపడుతుంటే, ఏడవకరా, బాధపడకు, నీకు 6 మాసాలు నిద్ర, 6 మాసాలు మెళుకువ. ఆ నిద్ర కూడా సుఖంగా 6 మాసాలు నువ్వు నిద్రించి లేచినట్లయితే నీకు ఎదురు ఉండదు. మయంగా లేచినప్పుడు మాత్రం నీకు ఇబ్బంది కలుగుతుంది అన్నాడు. పోలే పర్వాలేదు, నాకు నిద్ర కావాలి, నాకు నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళిపోతాను నేను అన్నాడు. ఈ ఇద్దరిని చక్కబట్టేశాడు. ఇంకెవరున్నారండి? విభీషణుడు ఉన్నాడు. ఇక్కడికి వచ్చాడు. రే మనవడా, నీకు ఏం కావాలరా అన్నాడు. తాత నాకేం కావాలి, నాకేమీ అక్కర్లేదు. ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా నా మనస్సు సత్యమైందే, ధర్మమైందే, నిమగ్నమై ఉండాలి అని ఆశీర్వదించు, చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదన్నాడు. అప్పుడు ఆయన నీ అన్నలిద్దరూ కూడా దారుణమైన కోరికలు కోరుకున్నారు. మరి అదే వాళ్ళ పక్షాన్నే వాళ్ళకి ఏకోదరటమై పుట్టి ఇలా శాంత స్వభావం అయి ఉన్నావు నువ్వు. సరే, అదే కాకుండా నీకు చిరంజీవిత్వాన్ని ప్రసాదిస్తున్నాను, నీకు మరణము లేదు, ఆ సత్యవర్తాన్ని నువ్వు కొనసాగించు అని చెప్పి ఆయనకి వరం ఇచ్చాడు. సరే, ఈ ముగ్గురు వరబలం పొందారు కదా, తిన్నగా ఇంటికి వచ్చేశాడు. అమ్మా చూడండి, నా ప్రజ్ఞ చూపిస్తాను, ఇప్పుడు చూడు అన్నాడు. ఈ రాక్షస బలగాలన్నీ కూడగట్టుకుని ముందుగా ఒక దూతను పంపించాడు. ఎవరికి? కుబేరుడి దగ్గర లంకలోకి పంపించాడు. ఆ లంక మా రాక్షసులది కుటుంబం. అన్యాయంగా మమ్మల్ని తరివేశాడు విష్ణువు. సరే, వాళ్ళు పారిపోయారు. వాళ్ళు భీరువులు, శక్తిహీనులు కాబట్టి పారిపోయారు. ఇప్పుడు నాకల్లా కుదరదు. తక్షణమే ఆ లంక ఖాళీ చేసి వెళ్ళిపో, నువ్వు పో అన్నాడు. అలా వర్తమానం పంపితే మరి వీడికి శక్తి కూడా తెలుసు కదా ఆయనకి. మళ్ళీ వర్తమానం పంపించాడు వాడు. తమ్ముడు, మనలో మనకి భేదం ఎందుకయ్యా, ఇద్దరం కూడా విశ్రవిసుడు కుమారులమే కదా మనం, అంచేత దాన్ని నువ్వు కూడా రా, అందరం కలిసి ఈ లంకను పాలించుకుందాం, హాయిగా కలిసిమెలిసి ఉందాం అన్నాడు. అవురవరా, నీకు నాకు సఖ్యత ఎక్కడ కుదురుతుంది, కుదరదు అంటే వాడు వెళ్ళలేదు ఎక్కడి నుంచి. సైన్య సమేతంగా లంక మీదుగా దండెత్తి ఆ కుబేరుణ్ణి జయించి వాడిని తరివేశాడు. వాడి దగ్గర పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు, వాడిని పక్కన నుంచి పంపించేశాడు. అదిలకాయితూ ఈ లంకా నగరాన్ని ఏకఛత్రాధిపత్యంగా తనకి తాను చక్రవర్తిగా ప్రకటించుకొని
ఆ లంకా నగరాన్ని హాయిగా అతను ఏరుతూ ఉండగా ఇంకా ఇంకా ఈ దేవతల్ని ఎప్పుడూ యుద్ధాలు చేస్తూ వాళ్ళని జయిస్తూ వాళ్ళని పీడిస్తూ వాళ్ళని ఏడిపిస్తూ అలాగే చాలా కాలం బహుకాలం ఉన్నాడు. వీళ్ళని ఇలా ఉండగా వీడికి మొట్టమొదట కొడుకు పుట్టాడు రావణుడికి. అతని పేరు మేఘనాథుడు అనే పేరు పెట్టారట. మేఘనాథుడు అంటే వాడు పుట్టినప్పుడు ప్రళయకాలంలో మేఘాలు గర్జిస్తే ఎంత శబ్దం వస్తుందో దాంతో సమానంగా ఈ కుర్రాడు ఏడుపు ఉందట. అంచేత వాడికి మేఘనాథుడు అనే పేరు పెట్టారు. తర్వాత అక్షయ కుమారుడు మరి కొంతమంది కుమారులు మరీ పుట్టారు ఇతనికి. సరే, ఈ మేఘనాథుడు కూడా మంచి పౌరుషవంతుడు. ఇతను కూడా తపస్సు చేసి మంచి మంచి వరాలు పొందాడు. చాలా తండ్రిని మించిన తనయుడయ్యాడు ఈయన. ఇలా కాలం గడుస్తూ ఉన్నది. ఒక రోజున ఇంద్రుడు మీరికి దండయాత్రకు వెళ్ళాడు రావణుడు. దండయాత్రకు వెళితే ఘోరమైన పోరు జరిగింది. అన్ని రోజులు మనవి కాదు. అంచేత ఆ పోరు యందు అత్యంత కష్టం మీద రావణుని బంధించట ఆయన. గాలిని పట్టుకో ఎలాంటిదో రావణుని బంధించడం అలాంటిది. ఏదో ఓ మాట వాడికి పైచేయి అయ్యింది. శుభ్రంగా తన ఆ రథానికి కట్టేసి తీసుకుపోతున్నాడు, లంకలోకి స్వర్గం తీసుకుపోతున్నట్ట. ఈ వార్త శిబిరంలో ఉన్నటువంటి ఈ మేఘనాథుడికి తెలిసినది. ఇతని దగ్గర శక్తి ఏమిటయ్యా అంటే, ఇతను యుద్ధానికి వెళ్ళే ముందు ఒక హోమం చేస్తాడు. అది నికుంభిలా హోమం. హోమం చేసి వెళ్ళినట్లయితే అతనికి తిరుగు ఉండదు, అదృశ్యం అయిపోతాడు, శత్రువుకి కనిపించడు. దేవతలకి దివ్య దృష్టి ఉంటుంది కదా, ఆ దివ్య దృష్టికి కూడా వీడు కనిపించడు. తండ్రిని మంచి వాడు తీసుకుపోతున్నాడన్న వార్త తెలిసిందే. వెంటనే బయలుదేరాడు. ఆకాశ మార్గాన్ని పైకి వెళ్ళిపోయాడు. ఆ ఇంద్రుణ్ణి అడ్డగించాడు. ఆగు అన్నాడు. వాడు కనపట్టలేదు. వాడు వేసి బాణాలు వచ్చేస్తున్నా కానీ వాడు కనపట్టలేదు. మనిషి కనపడకపోతే ఎవరి మీదకి వేస్తాడు బాణాలు? వీడు ఊపి ఆడకుండా చేశాడు. మొత్తం మీద ఆ ఇంద్రుణ్ణి బంధించి తన తండ్రిని ఎక్కడైతే కట్టాడో తండ్రిని విడిపించి అక్కడ ఇంద్రుడిని కట్టి లంకలకు తీసుకొచ్చాడు. వీడిని కారాగారంలో పడేశారు, ఇంద్రుణ్ణి. అలా కారాగారంలో పడేసేటప్పటికీ కొంతకాలం అయ్యేటప్పటికీ బ్రహ్మదేవుడు లెక్క వచ్చాడు. అయినా వాడిని ఎలా బంధించకూడదురా, అది న్యాయం కాదు, వాడిని విడిచిపెట్టండి అన్నారు. ఎవరినన్నాడు? ఈ వీడితో అన్నారు, మేఘనాథుడితో అన్నాడు ఆయన. తర్వాత నేను విడిచిపెడతాను, నాకేమిస్తామన్నట్టు వాడు. నీకేమిస్తాను, నీకేం కావాలా అన్నట్ట. నేను హోమం చేసుకొని నికుంభరా హోమం చేసుకు వెళ్ళినట్లయితే ఎంతటి గొప్ప వరబలవంతుడైనా నా చేతిలో హతుడవ్వాల్సినది, అపజయం ఉండడానికి వీలు లేదు, ఎవళ్ళైనా సరే. సరే తదాస్తు అన్నాడు. అలాగే అన్నాడు. ఇంద్రుడిని విడుదల చేశారు. ఇంద్రుణ్ణి చిత్తు చేశాడు కాబట్టి ఆ క్షణం నుంచి నువ్వు ఇంద్రజిత్తుగా ప్రసిద్ధి చెందుతావని చెప్పి బ్రహ్మదేవుడు వరం ఇచ్చి విడిపోయాడు ఆయన. ఇంకా వీళ్ళ బలం ఇంకా పెరిగిపోయింది. అనేక మంది మీద యుద్ధానికి వెళ్ళి అనేక మందిని జయిస్తున్నారు. ఈ భూలోకంలో ఉండేటటువంటి అనేక మందిని జయించారు. ఆ మరుత్తుడనేటటువంటి వాడు సూర్యవంశపు రాజు. ఆయన యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞదీక్షలో ఉన్నాడు. వీడు వెళ్ళి యుద్ధానికి రాన్నాడు. యజ్ఞదీక్షలో ఉన్నాను నేను రానన్నాడు. కుదరదలాగని చెప్పి బాణాలు వేశాడు. ఈ తట్టుకోలేకే వదిలికొచ్చాడు ఆయన ఘోరంగా పరాభవించాడు. అప్పుడు ఇవాళ నేను అసక్తుడినే, ఎప్పటికైనా నా వంశం వాడి చేతిలో నువ్వు మరణిస్తావని చెప్పి శపించి చచ్చిపోయాడు. ఇక్కడ మొదటి శాపం అక్కడికి వచ్చింది ఈయనకి. ఇలా ఉండగా
నారద మహర్షి వచ్చాడు, ఈయన దగ్గర రావణుడి దగ్గరికి వచ్చాడు. రావణ, ఈ మానవుల మీద ఎంతసేపు యుద్ధం చేస్తావు? నువ్వు చంపినా చంపకపోయినా రోగగ్రస్తులైపోతారు, ముసలితనం వస్తుంది, జరామరణాలు వీళ్ళకి సహజం. రుజాగ్రస్తుడవుతాడు, రోగగ్రస్తుడవుతాడు, జరాగ్రస్తుడవుతాడు, ముసలితనం వచ్చేస్తుంది. వాళ్ళతో వాళ్ళే చచ్చిపోతారు, నువ్వు చంపడం దేనికి? వీళ్ళని కాదు, ఇంకా దేవతల మీద కూడా చూద్దాం ఆయన అనుకున్నట్ట. సరే, అప్పుడు ఎవరి మీద పెడదామంటే సరే యమధర్మరాజు మీదకి వెళ్దాం అనుకున్నట్ట. చూడండి, యముడి మీదకి యుద్ధానికి వెళదాం అనుకున్నాడు వీడు. సరే, సైన్య సమేతంగా ఆ సంయమనీపురం, యమపురం అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అక్కడ వాళ్ళు మొట్టమొదట ఈ యమధర్మరాజు రాలేదు వాళ్ళ దగ్గరికి. యమకింకరుడు వచ్చేసి, చూడండి, తేనెటీగలు మనిషిని కమ్మేస్తాయి, అలాగే వీళ్ళందరినీ కూడా చిత్రహింసలు పెట్టేశారు వాళ్ళు యమకింకరులు. ఊపిరి రావడంతో వాడు ఊపిరి ఆడలేదు అక్కడ. గడగడలాడిపోతుంటే వీళ్ళంతా ఆగండి అన్నాడు. అప్పుడు వాళ్ళ మీదకి పాశుపతం ప్రయోగించాడు. పాశుపతాస్త్రం ప్రయోగించేటప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడ మాడి మసిపోయి భస్మం అయిపోయారు. ఇంకా ఒకటే రా ఉంటే వాళ్ళు ఏడుస్తూ వెళ్ళి యముడికి చెప్పారట. అప్పుడు యముడు దండధరుడు చక్కా వచ్చాడు. ఆయన చూసేటప్పటికే ఆయన చూడగల శక్తి వీళ్ళకి లేదు. ఈ ప్రహస్తుడు, మహాకాయుడు, అతికాయుడు వీళ్ళ మంత్రులు ఉన్నారు ఈయన దగ్గరికి, ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళంతా కూడా ఈ బలవంతులు, దివ్యాస్త్రములు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా రావణుడికి వెనకాలకి వెళ్ళిపోయారు వీళ్ళు. రావణుడు మాత్రం చెక్కు చెదరలేదు. అతన్ని చూసినప్పటికీ కూడా, యముడిని చూసినప్పటికీ కూడా అలా ధైర్యంగానే ఉన్నాడు. సరే, యుద్ధం చేశారు, చాలాసేపు యుద్ధం చేశారు, ఎవరికి ఎవరూ లొంగటం లేదు. అప్పుడు అటువంటి విపత్కర సమయంలో ఉంటుందని చెప్పి ఒక శక్తి అనేటటువంటి ఆయుధాన్ని గతంలో బ్రహ్మదేవుడు ప్రసాదించాడు యమధర్మరాజుకి. అది ప్రయోగిద్దామని ఆ యమధర్మరాజు తీశాడు, తన అమ్ముల పొదలోంచి ఆ దివ్యాస్త్రాన్ని తీశాడు. వెంటనే బ్రహ్మదేవుడు లెక్క వచ్చాడు. ఎవరైనా దీన్ని వెయ్యకురా, దేవతలు ఎవరి చేతిలో మరణం లేకుండా వాడికి వరం ఇచ్చాను, నువ్వు ఇది వేసేవనుకో వాడు చచ్చిపోతే ఆ వరం పోతుంది, నా మాట పోతుంది. వాడు బతికేడనుకో దీనికి ఇచ్చిన శక్తి పోతుంది. మరి ఏం చేయమంటావయ్యా నన్ను చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం పొందేశాడు. ఎప్పుడే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో నేను నరకాన్ని జయించేయని నేను అక్కడ బోర్డు పెట్టుకున్నాడు. అలాగే అందరినీ హింసించి ప్రయాణం చేస్తున్నాడు ఈయన. ఒకసారి ఈయన పెడుతున్నాడు, ఆ విమానంలో పెడుతుంటే విమానం ఆగిపోయింది గగన మార్గంలో. ఆగిపోయేటప్పటికీ ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే అక్కడ కైలాసం పర్వతం మీద పరమేశ్వరుడు ఉండగా అక్కడ తాండవం చేస్తూ ఉండగా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో పంచభూతాల్లో ఏ భూతం కూడా దాన్ని దాటి వెళ్ళడానికి వీలు లేదు, ఎటువంటి విమానం ఆ పైన వెళ్ళడానికి వీలు లేదు, అది శాసనం. అయిపోయింది. ఆ విషయం తెలుసుకుని అడిగిన, ఎవడు శివుడు అంటే ఎవరు అసలు? ఏం కాదు, నడవండి నేను చూస్తానన్నాడు. ఆ కైలాసం వెళ్ళేదారిలో నందీశ్వరుడు అడ్డగించాడు, కుదరదు అని. కొంతసేపు వాడితో వాదించాడు. వాదించేటప్పటికీ వాడిని వెక్కిరించాడట. కోతిమొహం వాడా అని వెక్కిరించాడట. ఎవరు? రావణుడు వెక్కిరించాడు. నాది కోతిమొహం ఉంటున్నావు, ఆ కోతుల చేత నువ్వు పతనం అవుతావని శపించాడు ఆయన. ఇక్కడ నందీశ్వరుడు యొక్క శాపం. నాకు అడ్డేమిటి అసలు? ఈ పర్వతాన్ని పైకి నుంచి బయటపడేస్తా అన్నాడు. ఆ పర్వతాన్ని భుజంతో పైకి ఎత్తాడు ఆయన. ఎత్తుతాడా? చాలా ప్రయత్నం చేస్తే కొంచెం చూపు వాసి పైకి కదిలిందిట. ఆ లయకారుడు ఆయన పరమశివుడు తాండవం చేస్తూ ఉంటే ఈ కదిలేపటికి ఆయన వెంటనే తెలిసింది ఏమిటి ఇది అని చెప్పి
ఆ కాల యొక్క బొట్టన వేలతో ఒక్క మాట ఒక తొక్కు తొక్కాడు. ఈయన ఎత్తుతున్నాడు కదా, ఆ పర్వతం కింద నుండి ఎత్తుతున్నాడు. ఎప్పుడైతే ఎదుగుతాడో ఆ పర్వతం కింద నలిగిపోయాడు పట్టుకుని. ఆ బాధకి తాళలేక విపరీతమైన కేకలు వేసేశాడు తట్టుకోలేక. వేస్తే అప్పుడు వీళ్ళ మంత్రులంతా చెప్పారు కదా, అయ్యా మహాదేవుడు అయినా ఆయన్ని మించి ఇంకెక్కడా ఏమీ లేదు, ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే నువ్వు బయటపడే మార్గం ఉంటుంది, లేకపోతే లేదన్నాడు. అప్పుడు సామగానం చేత ఆ శివుణ్ణి ఆయన ప్రార్థించాడు. మరి కొంతకాలానికి ఈ ప్రార్థన విని ఆయన చక్కగా వచ్చాడు. ఎప్పుడైతే వచ్చాడో ఈయన బయటకు వచ్చేసాడు. ఆయన యొక్క అనుగ్రహం వల్ల పర్వతం కింద బయటకు వచ్చేసాడు. రావణ, నన్ను బాగా స్తోత్రం చేశావు, నీకు మెచ్చాను అని చెప్పి కొన్ని వరాలు ఇచ్చాడు. ఏమి ఆయన అనుగ్రహం పొందాడు. అప్పటి నుంచి కూడా ఆయనకి భక్తుడయ్యాడు వీడు. అప్పటిదాకా వీడు దశగ్రీవుడు, దశకంఠుడు అనే పేరు అప్పటిదాకా వీడికి. నువ్వు లోకభీకరంగా రవము చేసావు, రవము రవం అంటే శబ్దం చేశావు కాబట్టి ఈ క్షణం నుంచి నువ్వు ఆ రావణుడుగా ప్రసిద్ధి చెందుతావు అని చెప్పి వరమిచ్చి వచ్చాడు. అక్కడి నుంచి ఈయన విడిపోయాడు. కొంతకాలాన్ని ఇంకా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఆ కాంక్ష యుద్ధ కండూతి తీరలేదు వీడికి. సరే, వేదవతి అనేటటువంటి మునికన్య, ఆవిడ్ని బలాత్కరించబోయాడు. అప్పుడు ఆవిడ శపించినది ఏమని, నేను నీకు మరణానికి కారణం అవుతాను, నువ్వు ఒక స్త్రీ మూలంగా నువ్వు మరణిస్తావు అని చెప్పి శపించింది. వేదవతి శాపం అయిపోయింది. రంభని బలాత్కరించిపోయాడు. అప్పుడు రంభ బ్రహ్మదేవుడితో మొరపెట్టుకుంటే ఆ బ్రహ్మదేవుడు శపించాట రావణుడిని, ఈ క్షణంలాగాయతూ ఏ స్త్రీని అనుమతి లేకుండా నువ్వు అనుభవింపజూస్తే నీ తల వరక్కలై చస్తావని చెప్పి ఆయన శపించాడు. ఇలా అనేక శాపాలు, అనేక కాలం, చాలా కాలం, ఒక లెక్క ప్రకారం అయిన 1,70,000 సంవత్సరాలు ఉన్నట్ట ఆ రావణ జన్మలో. కొంతకాలానికి ఈయన సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళాడట. అయ్యా మహానుభావ, ఎప్పటి నుంచో ఉన్నాను, ఎన్నో సుఖాలు అనుభవించారు, ఇంకా ఎందుకు ఇంకా నాకు దీనికి పరిష్కార మార్గం కావాలి అన్నట్ట. అంటే ఆయన అన్నాడట, నీకు విముక్తి త్వరలోనే లభిస్తుందిలే అన్నాడట. ఆ కారణం చేత ఇతను సీతాదేవిని తేవడం, అపహరించడం, దీని కారణంగా రావణుడు ఆగ్రహించడం, వానరసేనతో రావటం, ఇతను ఆ రావణసేన మూలంగా రావణుడు పతనం అయిపోయాడు, యుద్ధరంగంలో మరణించాడు. అంటే అంటాడు, రామే వ్రజనం బలేర్నియమనం పాండోస్తుతానాం వనం వృష్ణీనాం నిధనం నలశ్చ నృపతే రాజ్యాత్ పరిభ్రంశనం కారాగార నిషేవణం చ మరణం సంచిత్య లంకేశ్వరే సర్వం కాలవశేన నశ్యతి నరః కో వా పరిత్రాయతే అన్నాడు. రావణుడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా, ఎంత తపస్సంపన్నుడైనప్పటికీ కూడా, ఎంత పూజా దురంధరుడైనప్పటికీ కూడా, కేవలము అధర్మాచరణ వల్ల, ధర్మం ఆచరించకపోవటం వల్లను అతని తపస్సు నిష్ఫలమైపోయినది, అతని భక్తి అంతా నిష్ఫలమైపోయినది. ఎక్కడ దైవ సహాయం అతనికి అందలేదు. అంచేత మనకి ఎంతటి వంటి కష్టం వచ్చినా కూడా ధర్మపదాన్ని వీడకుండా ఉన్నట్లయితే, ఆ సత్యాన్ని అనుసరించినట్లయితే
ఆ పరమేశ్వరుడు ఎప్పటికైనా మనల్ని కరుణిస్తాడు. ఎవరో అయ్యో తిరుగుదుకో మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ దైవాన్ని మించింది ఇంకా ఏమీ లేదు. మన హిందుత్వంలో మరి దగ్గర మార్గం కలవు స్మరణాన్ని ముక్తి అన్నాడు. స్మరణ మాత్రం చేతే ముక్తి కలుగుతుంది అన్నాడు. ఆ మంచి మనసుతో ఆ దైవనామాన్ని స్మరించినట్లయితే అందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా అందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లుతారు అని చెప్పి ఆశిస్తూ స్వస్తి.